నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. మేడ్చల్ జిల్లా బోడుపల్ నారాయణ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యాశాఖ నిబంధనలు పాటించుకోకుండా అనుమతి లేకుండా పాఠశాల నిర్వహణ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బోడుపల్లోని నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తూ పుస్తకాలు అమ్ముతున్నారని డీఈఓ ఎంఈఓకి సమాచారం ఇచ్చినా పట్టించుకోకుండా రాకుండా స్పందించలేదు. ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అన్వర్ మాట్లాడుతూ నారాయణ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నారాయణ విద్యా సంస్థలలో ఎట్లాంటి ప్రభుత్వాల అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాలు, బుక్కులు, పెన్లు వంటి అక్రమంగా అమ్ముతూ లాభార్జన ధ్యేయంగా నడిపిస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు మొద్దు నిద్ర వదిలి విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుక్కులు కూడా పాఠశాలలోనే అమ్మడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు అమ్ముకోవాల్సిన వస్తువులు కూడా నారాయణ పేరు చెప్పి టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు అని పేరు ప్రింట్ చేసి ఈ పాఠశాలలో అమ్ముతా ఉన్నారు. దీనికి విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే నారాయణ పాఠశాలకు వచ్చి ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ పాఠశాలపై వెంటనే సీజ్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యాశాఖ అధికారులను కలుస్తాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. ఈ సీజ్ చేసేంత వారికి ఏఐఎస్ఎఫ్ పోరాటం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ నూతన ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకోవడం జరుగుతూ ఉంది. నూతన ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్కూల్లో పుస్తకాలు అమ్ముతూ ఉంటే ఇటువంటి స్కూల్పై చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. వెయ్యిల కొద్దీ బుక్కుల పేరుతో వసూలు చేస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు స్పందిస్తలేరు. విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గర పెట్టుకొని కూడా ఇటువంటి పాఠశాలపై ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇట్లాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేవని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలుసుకొని ఈరోజు పాఠశాలలో ధర్నాన్ని నిర్వహిస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచెట్టు. విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసుకుంటా ఈరోజు అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి నారాయణ పాఠశాలలో చూస్తూ ఉన్నాం. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద ప్రజలు స్టేషన్లలో అమ్ముకునే వస్తువులు కూడా నారాయణ పేరు ప్రింట్ చేసుకొని నారాయణ పాఠశాలలోనే అమ్ముకునే పరిస్థితి ఈరోజు నారాయణ పాఠశాలలో చూస్తూ ఉన్నాం. ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తారని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే నిద్రపోతాం. విద్యాశాఖ అధికారులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా విద్యాశాఖ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం.